పెళ్లి అయిన తర్వాత భర్త బిడ్డ తనకు పుట్టలేదని వాదిస్తే భార్య మెయింటెనెన్స్ తనతో పాటుగా తన బిడ్డకు కూడా మెయింటెనెన్స్ కావాలని కోర్టులో కేసు ఫైల్ చేస్తే మరి భర్త డిఎన్ఏ టెస్టుకు సిద్ధపడితే చట్టం ఏం చెప్తుంది, న్యాయస్థానాల తీర్పులు ఏం చెప్పాయి? 2016లో నిఖిత్ పర్వీన్ వర్సెస్ రఫీక్, వీరికి 2016లో వివాహం జరిగింది. తదనంతరం విడిపోవడం, భార్యకు ఒక బిడ్డ జన్మించడం, ఆమె మెయింటెనెన్స్ కోరగా భర్త తనకు ఆ బిడ్డ పుట్టలేదని వాదించడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధపడితే కోర్టు డిఎన్ఏ టెస్ట్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు బిడ్డ భర్తకు పుట్టలేదని నిర్ధారణ కావడంతో మెయింటెనెన్స్కు నిరాకరించడం జరిగింది. ఆమె సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, భర్తకు తన ద్వారా పుట్టలేదని తెలిసినప్పుడు మరి శాస్త్రీయంగా నిరూపితమైనప్పుడు మెయింటెనెన్స్ ఆ బిడ్డకు అనర్హురాలవుతుందని చెప్పడం జరిగింది.